మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో మరింత వేగవంతంగా ఏ రోజుకా రోజు వార్తా ప్రసారాలు. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాత్రి ఏకదాటిగా కురిసిన వర్షానికి కంటోన్మెంట్ బాలంరాయ్ వాటర్ పంప్ హౌస్ నీట మునిగింది. పంప్ హౌస్ లోకి భారీగా వరద నీరు చేరుకుంది. పంప్ హౌస్ లో ఉన్న విద్యుత్ మోటార్లు మునిగాయి. మోటార్లకు విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. విద్యుత్ మోటార్లు మునిగిన ప్రాంతంలో మోటార్ల ద్వారా వరద నీటిని బయటకు పంపింగ్ చేస్తున్నారు. విద్యుత్ మోటార్లు వరద నీటిలో మునగడంతో 2 రోజుల పాటు నీటి సరఫరాను నిలిపివేసినట్లు కంటోన్మెంట్ బోర్డు వాటర్ వర్క్స్ అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించిన ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో 2 రోజుల పాటు మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి బాలంరాయ్ పంప్ హౌస్ నీట మునిగింది. వరద నీరు పంప్ హౌస్ లోకి భారీగా చేరడంతో భారీ విద్యుత్ మోటార్లు నీట మునిగిపోయాయి. విద్యుత్ మోటార్లో వరద నీరు చేరుకోవడంతో కాలిపోయే ప్రమాదం ఉండడంతో విద్యుత్ సరఫరాలు నిలిపివేశారు. కంటోన్మెంట్ బోర్డు అధికారులు పంప్ హౌస్ ను పరిశీలించి వరద నీటిలో మునిగిన మోటార్లకు మరమ్మతులు చేపడుతున్నారు. కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2 రోజుల పాటు మంచినీటి సరఫరా బంద్ కానుంది. విద్యుత్ మోటార్లు వరద నీటిలో మునగడంతో బాలంరాయ్ పంప్ హౌస్ నుండి సరఫరా అయ్యే ప్రాంతాల్లో మంచినీటి సరఫరాను 2 రోజుల పాటు నిలిపివేసినట్లు వాటర్ వర్క్స్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజ్ కుమార్ అధికారికంగా వెల్లడించారు. కంటోన్మెంట్ 2వ వార్డ్, 3వ వార్డ్, 4వ వార్డులలో పూర్తిగా 2 రోజుల పాటు మంచినీటి సరఫరా నిలిచిపోనుంది. 5వ వార్డు విషయానికి వస్తే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. బాలంరాయ్ పంప్ హౌస్ నుంచి అత్యవసరంగా ట్యాంకర్ల ద్వారా నీటిని అందించేందుకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేస్తున్నారు. ఆపరేటర్ల సహకారంతో వరద నీటిని బయటకు పంపించేలా ఏర్పాట్లు చేశారు. అధికంగా సమస్య ఉన్న చోట వాటర్ ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేయనున్నట్లు రాజ్ కుమార్ వెల్లడించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో పికెట్, బాలంరాయ్, మట్ఫోర్డ్ ప్రాంతాల్లో గురువారం, శుక్రవారం 2 రోజుల పాటు నీటి సరఫరా నిలిచిపోనుంది. కంటోన్మెంట్ ప్రజలు సహకరించాలని వాటర్ వర్క్స్ అధికారులు చెప్తున్నారు. పంప్ హౌస్ లో ఉన్న విద్యుత్ మోటార్లకు మరమ్మతులు నిర్వహించి యథావిధిగా శుక్రవారం నుంచి నీటిని సరఫరా చేసే ప్రయత్నాల్లో అధికారులు ఉన్నారు. ఈ బులెటిన్ సమర్పిస్తున్న వారు షాహీ నవాబ్స్ కిచెన్స్. మా బ్రాంచ్లు వెస్ట్ మారడపల్లి, వారాసిగూడ, అశోక్ నగర్, బాలాజీ నగర్, అమీర్పేట్. 100 రూపాయలకే తినేవారికి తిన్నంత బిర్యానీ. ఇక ఆలస్యం ఎందుకు? బల్క్ ఆర్డర్ కొరకు సంప్రదించండి 8008008872. మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో మరింత వేగవంతంగా ఏ రోజుకా రోజు వార్తా ప్రసారాలు. సికింద్రాబాద్, సనత్ నగర్, కంటోన్మెంట్ ప్రాంతాల్లో జరిగే వార్తలను ఎప్పటికప్పుడు వీక్షించండి. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.